మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా అక్కడ నిన్నటి రోజున జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు అంటే 20 మంది ప్రాణాలు కోల్పోతూ అనేక మంది గాయాలైపోయి ఆసుపత్రిలో చేరి చావు బతుకుల మధ్య అనేక మంది కొట్టుమిట్టాడుతున్న ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దీనివల్ల నష్టం ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి ప్రభుత్వం కూడా పూర్తిగా వాటికి అనుగుణంగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం పూర్తిగా వాటిపైన దృష్టి కేంద్రీకరించి మీరు కుంభమేళ అన్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు చూశారు, లక్షల్లో అక్కడికి విచ్చేసి అక్కడ ఏదైతే పవిత్ర గంగా స్నానం చేసి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారనే సంగతి ప్రభుత్వానికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా తప్పనిసరిగా సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ద్వారాగా ప్రజలకు సంబంధించిన ఏర్పాట్ల భాగంగా పూర్తిగా ప్రజల్ని సేవ చేసే పరిస్థితులు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తూ దాదాపు 20 మంది ప్రాణాలకి పోగొట్టుకున్నటువంటి ప్రాణాలకి ఎవరు బాధ్యులని చెప్పేసి ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కొన్ని లక్షల మంది ఒక చోట చేరినప్పుడు ఇంతమందిలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో, రేపొద్దున జరగరాని పరిస్థితులు ఏమైనా జరుగుతాయేమో అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించుకోకుండా మూర్ఖత్వమైన ఆలోచనతో దేవుడంటూ వాళ్ళు దేవుని కొలిచే విధానంలో మనం అక్కడికే వెళ్ళి కొలవాల్సిన అవసరం లేదు. మనము ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దేవుని కొలుచుకునే విధానంలో భాగంగా లేదా దేవుని దర్శించుకుంటే ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా అనేక మంది ప్రాణాలు ఈ యొక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో చూసుకుంటే అదే తొక్కిసలాట జరిగి దాదాపు 4-5 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా ఒక పక్క ప్రజలైనా మేల్కోవాలి, లేదా ప్రభుత్వమైన పటిష్టమైన చర్యలైనా తీసుకోవాలి. లేదా ప్రజల తప్ప లేదా ప్రభుత్వం తప్ప అని ప్రశ్నిస్తే మనం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుందంటే సరిపోదు. మనం కూడా ఒక్కొక్కసారి ఆ సందర్భాన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించుకుంటే తప్ప ఇటువంటి పరిస్థితులు మాత్రం తగ్గవు, లేకపోతే జరగవు అని చెప్పి చెప్పలేని పరిస్థితికి వస్తున్నాం. చాలా బాధాకరమైన సంఘటన. ఒక పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రానికో లేదా పవిత్రమైన గంగానదికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాధ వేస్తుంది. ప్రభుత్వాలని మనం నిందించే కంటే కూడా తగు జాగ్రత్తలు ఆ యొక్క కార్యక్రమాలకు వెళ్ళే ప్రజలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలంటే ప్రభుత్వం. ఎక్కడైనా ప్రభుత్వాన్ని మనం నిందించే కంటే అనేక సందర్భాల్లో మనం కూడా ఎంతో కొంత విజ్ఞతతో ఆలోచించుకోవాలి తప్ప ఇటువంటి పనులు జరగకుండా చూసుకోవాలి తప్ప మనకి ప్రభుత్వాలే ఉన్నాయిలే మనం చూసుకుంటుందిలే, మనం ఎటైనా మన పనిలో భాగంగా మనం వెళ్ళొచ్చు, లేదంటే చిన్నపిల్లల్లాగా ఒక స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కూడా చాలా సందర్భంలో ఒక లైన్ ఒక పద్ధతితో పాటిస్తూ ఉంటారు. అక్కడ కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు తొక్కుంటూ వెళ్ళి స్నానం చేయకపోతే అక్కడ ఏమైనా మునిగే అవకాశం ఉంటుందా? ప్రజలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, విజ్ఞత కోల్పోయి లేదా సమయస్ఫూర్తి కోల్పోయి ఎటు పడితే అటు వెళ్ళడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ఇటువంటి చర్యలు లేకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఆలోచిస్తే తప్ప ఇటువంటి పరిస్థితులు ఆగవేమో అని చెప్పేసి మా యొక్క ఆలోచన, మా యొక్క భావన. అదేవిధంగా ఆ యొక్క ప్రభుత్వానికి మేము
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాణాలు కోల్పోయినటువంటి వారి యొక్క కుటుంబాలకి కనీసం ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్గ్రేస్ లేదా వాళ్ళకి ఏదన్నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వం పైన ఉంది. ఒక్కొక్క కుటుంబానికి కనీసం అంటే ఒక 50 లక్షల రూపాయలు వెంటనే అందజేసి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనా సరే కుంభమేళలో ఇంత ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఇటువంటి ఘటన జరుపుకోకుండా మనం కూడా ఎంతో కొంత చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై భీమ్, జై హింద్.